అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గాని సంతోషంగా ఉన్నాము. ఇదొచ్చేసి శుక్రవారం రోజు వీడియో. శుక్రవారం యథావిధిగా నిద్ర లేవడం, పనులన్నీ చూసుకోవడం కదా. తెల్లవారుజామున అయితేనా 4 గంటలకు లేసినాను. లేచి కొంచెం కాళ్ళు చేతులు అల్లాడిచ్చి మనం వెంటనే లేయలేము. కొంచెం గోడ పట్టుకొని నిదానంగా లేచి వాష్రూమ్ పోయి కాసేపు యోగా చేసుకుంటాను. యోగా అయిపోయిన తర్వాత చెత్తలు నూకాలి కదా. చెత్తలు నూకేసేసి చెత్తలు నూకేటప్పుడే ఈ ఇండోర్స్ అన్నీ చూడండి. ఇండోర్ బయటికి చాలా చీకటిగా ఉంది. అప్పటికి 4:45 అయిందిలేండి. చెత్తలు నూకేసేసి మాప్ పెట్టేసి స్నానం చేసేసి కిందికి వెళ్తాను. ఆ విధంగా ఉంటుంది ప్రతిరోజు అంతే. లేదనుకో ఏమన్నా మున్సిపాలిటీ వాటర్ వస్తా అంటే సొంపులోకి నీళ్ళు తిప్పుదామనేసి కిందికి పోయి కింద స్నానం చేస్తా. అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, ఎట్లా వీలైతే అట్లా చేస్తా అంటాను. ఒకటే విధంగా అనేముండదు. ఇట్లా ఎప్పటికప్పుడు ఇట్లే ఈ విధంగా చేస్తాను. ఎప్పుడన్నా ఇంకొకసారి వచ్చేసేసి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి బ్రష్ పెట్టేసి అంటాను ఆ ఇండోర్స్లో. ఎందుకంటే లేదంటే దుమ్మంతా నైస్గా అట్లా చేరిపోతుంది. చూడండి ఎంత దుమ్ము వచ్చిందో. ఇంట్లో ఎక్కువ మనుషులు పారాడే వాళ్ళు లేరు, కానీ నైస్గా దుమ్ము వస్తుంది. ఇంట్లో గాలి వెళ్తారు రావాలనేసి నేను కానీ మా శ్రీవారు కానీ పిల్లలున్నా అంతేలేండి, ఇండోర్స్ అన్నీ ఓపెన్లో పెడతాము. నైట్ టైం చల్లగాలి వస్తానే డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటాము. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోకి వెళ్తారు గాలి అంతా వస్తా అంటే బాగుంటుంది అనేసి ఆ విధంగా చేస్తాము. అందువల్ల నైస్ అంటే అంత నైస్ దుమ్ము వస్తుంది. ఆ విధంగా అయిపోతానే స్నానం చేసేసేసి బొట్టు పెట్టేసుకొని ఇక్కడే బొట్టు పెట్టేసుకొని కిందికి వెళ్ళాలా. ఏమన్నా కిందికి తీసవేటి ఉంటే తీసుకొని వెళ్తాను. స్పెట్స్ వచ్చేసి 2 ఉన్నాయిలేండి. 2 ఉంటేనే ఒకటి ఇరిగిపోయింది, ఒకటే కిందికి పైకి తిరుగుతుంది. కింద పని ఉన్నప్పుడు కిందికి తీసుకుపోతే పగులు ఏమన్నా పనులు ఉంటాయి కదా, పనులు ఉన్నప్పుడు తీసుకుపోతాను. తల స్నానం చేస్తానే తలంతా దులుపుకొని అట్లా ముడి పెట్టుకుంటాను. ఒక పుష్పం పెట్టుకుంటాను. మనకు తల నొప్పి కానీ రాదు చూడండి. ఆ విధంగా చేసుకుంటేనే మనం తల అట్లే పిడప కట్టుకొని మనం పనులు చేస్తూ ఉంటాం. పని ఉందనేసి మళ్ళీ తలనొప్పి విపరీతంగా వస్తుంది. మైగ్రో తలనొప్పి ఉంటుంది చూడండి, వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా తలకు పిడప కట్టుకొని చేయడం కానీ మంచిది కాదంట చూడు. భగవంతుని పూజా మందిరంలోకి కానీ తలకు పిడప కట్టుకొని పోకూడదు. మనము సినిమాల్లోనూ వీడియోల్లోనూ చాలా మందికి చూసి మనము ఆ విధంగా కట్టుకొని చెయ్యొచ్చేమో అనుకుంటాము. ఏదో విన్నాను కానీ నాకు కానీ సరిగ్గా గుర్తులేదు. ఈసారి ఎప్పుడన్నా వింటేనే దాని గురించి చెప్తాను. పిడప కట్టుకొని పూజ చేయడం వల్ల మంచిది కాదంట. ముడెన్న వేసుకోవాలా, లేదనుకో జడాలుకోవాలా. ఆ విధంగా చేస్తే మన ఇంటికి మన కుటుంబానికి మంచి జరిగేదే కదా మనకు కావాల్సింది. ఎవరమైనా అదే, నేనైనా అదే, మీరైనా అదే కదా కోరుకునేది. మన కుటుంబం మనము సంతోషంగా ఉండాలా. మన వల్ల ఎవరికి చెడు జరగకూడదు. మనం మంచి చేయకున్నామా అని మన వల్ల చెడు జరగకూడదు అనేది నా ఉద్దేశం. నేను పిల్లలకి అదే నేర్పిస్తా. మా వారు నేను ఇద్దరం పిల్లలకి అదే చెప్తాము. మనం మంచి చేయకున్నామని చెడు చేయొద్దండి మీరు అనేసి పిల్లలకు చెప్తాము. మరి వచ్చేసేసి పూజ అంతా అయిపోయింది. సాంబ్రాణి ధూపము వారంకి ఒకసారో 10 రోజులకు ఒకసారో పీరియడ్ అయిపోయినాక 5వ రోజు కానీ దేవుణ్ణి శుభ్రం చేస్తాం కదా, అప్పుడు కానీ సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల మన ఇంటికి మంచిది, మనకు మంచిది. అప్పుడప్పుడు వేసుకుంటా అంటే నేను ఈ వారం వేయలేదనుకో నెక్స్ట్ వారం అయినా వేసుకుంటా అంటాను. మంగళవారం అన్నా వేస్తా, శుక్రవారం అన్నా వేస్తా. టకటక టిఫిన్లోకి వచ్చేయాల. టిఫిన్ లంచ్ 2 పెట్టేయాలి. ఎందుకంటే లంచ్ క్యారీ ఇలా 8కంతా ఇచ్చేసేయాలండి మా వారికి. అప్పటికి నేను ఎంతకు లేయిల్లో చూడండి. ఇవన్నీ పనులు కావాలంటే ఫస్ట్ వచ్చేసి గంజరాకు పప్పు పెడతాను. గంజరాకు మన మామూలు పప్పు ఏ విధంగా పెడతామో ఆ విధంగా గంజరాకు పప్పు తినడం వల్ల కిడ్నీ ప్రాబ్లం పోతుందంట, మళ్ళీ ఇన్ఫెక్షన్లు పోతాయి, ఆరోగ్యపరంగా చాలా మంచిది చూడండి. గంజరాకు అనేది చాలా మంది వచ్చేసి ఏం గంజరాకులే తిక్క మొక్క అనేసి చెట్లల్లో ఉంటేనే పీక్ పడేస్తారు. మా అవ్వ అయితేనే ఎట్టి పరిస్థితుల్లోనూ గంజరాకు మొక్కలు పెట్టనీదు, పీకేస్తుంది. అవి ఎక్కడైనా వస్తాయి, కుండీల్లో వస్తాయి, నేలపైన ఎక్కడైనా మనకు చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లల్లో చాలా వస్తాయి.
కానీ అవ్వకైతేనా గంజరాకు అనేది ఇష్టం ఉండదు. గంజరాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కానీ చాలా ఉన్నాయి. ఇంకా లేడీస్కి అయితేనా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయంట. దీనిల వల్ల కీళ్ళవాతం కానీ తగ్గుతుందంట. నాకు వేరే వాళ్ళు తెచ్చిచ్చినారు. అయినా మా వారు మార్కెట్ నుంచి కానీ తెస్తాడు. పప్పు చేసుకోవచ్చు, తాలింపు, బజ్జీ అవన్నీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పప్పు పెట్టినాను. పప్పు వచ్చేసేసి కందిపప్పు కడిగి నానబెట్టేసినాను అరగంట. దాంట్లోకి టమోటా, గంజరాకు, చింతపండు, పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కొంచెం పచ్చిమిర్చి వేసినాక కొంచెం ఎండుకారంగానే అండి పప్పు టేస్టీగా వస్తుంది. ఇంక ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పెట్టేసుకొని ఇంకా అన్ని చింతపండు అన్నీ వేసేసి ఉంటాం కదా, మనం మామూలు పప్పులాగే ఎనిపేసేసి పోపు పెట్టాలి. పోపుకి కానీ అన్నీ రెడీ చేసుకున్నాను. ఓ పక్క గిన్నెలు కడుక్కుంటున్నాను, ఓ పక్క టిఫిన్ పనులు. టిఫిన్ ఏం చేసినానంటేనా కొంచెం వచ్చేసేసి జొన్న పిండి కొంచెం ఉండే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపేసేసి దాంట్లోకి ఆనియన్స్, అవన్నీ తరిగేసి వేసేసినాను. ఇది వచ్చేసి పచ్చడి ఏమేమి చేసినానంటే పచ్చడి వచ్చేసి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి ఏం చేసిన దాంట్లోకి ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేసిన అంతే పచ్చడి. ఇంకా మనకు మామూలుగా పొళ్ళు ఉంటాయి. పొళ్ళు అయితేనా ఇంకా ఇంట్లో మునగాకు పొడి, కరివేపాకు పొడి, కాకరకాయ పొడి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఆ పొడి ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని అది కానీ క్యారీర్ కడతాను. మరి పప్పు అట్లా కడతాను. ఇంకా పెరుగు ఉంటుంది, ఇంకా చాలు పుష్టిగా తినేయచ్చు. 10 రకాలు మనకు అవసరం లేదు. మనం పప్పు అన్నమైనా కానీ కడుపు నిండా తిన్నామంటేనా మంచి ప్రోటీన్ అనేది మనకు ఒక్కటే రోజుకు 2-3 రకాల కర్రీస్ కన్నా ఒకే కర్రీ తింటే దాంట్లో ఉండే బెనిఫిట్ అంతా కానీ మనకు వస్తుందంట. మనం ఇప్పుడు 4-5 రకాల కర్రీ తింటే దాంట్లో వస్తుందో తెలియదంట. ఆ విధంగా ఉంటుందనేసి కొంతమంది చెప్తారు. కొంతమంది వచ్చేసి అన్ని రకాలతో తింటే కడుపు నిండుతుంది అంటారు. ఏ రకమైన కానీ మనకు ఆరోగ్యం కావాలా ఆ విధంగా. మరి సాయంత్రం అయింది. ఇంకా మామూలు ఇంకా నేను ఒకటే ఉంటేనా టీ చేసుకోనులేండి. మా వారు ఉంటేనే టీ చేసేది. ఆయన ఉంటే ఇద్దరికి చేసుకుంటాం. లేదనుకో నేను కొంచెం వచ్చేసి వెన్నీళ్ళు కాంచుకొని తాగుతాను. తర్వాత ఇంకా చెత్తలు నూకేసుకుంటా, మొహం కడుక్కొని ఇంక ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇంకా దేవాలయానికి వచ్చి రామాలయంలో దీపాలు పెట్టేసేసి ఇంకా శివాలయంలో ఇక్కడ లింగ రూపంలో చేపించినారు. అన్ని దీపాలు పెట్టుకోవచ్చు. ఇగో చూడండి ఎంత బాగున్నాయో కదా లింగ రూపంలో ఉంటే. ఆ దీపాలన్నీ వెలిగించుకున్నాను. ఇంకా సాయంత్రం వేళలో ఇంకా పైకి వస్తా కదా, మా వారిని సాంబ్రాణి ధూపం ఉదయాన్నే ఇంట్లో తెల్లవారుజామునే వేసినా కదా, ఆ సాంబ్రాణి ధూపం ఇండ్లంతా చూపించమని అంటే చూపించేసేసి పైనే పెట్టేసినాడు. ఇంకా అది కానీ ఇంకా చల్లగా ఉంటుంది, డస్ట్బిన్లో వేసేసి ఇంకా రేపు ఉదయాన్నే తీసుకోవచ్చులే అనేసి తీసుకుపోతాను. ఇది వచ్చేసి ఈ ఫోటో చూపిస్తానని ఫస్ట్లో చూపిస్తేనే మా మమ్మీ మా డాడీ మీరు చూసినారులేండి. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి వాళ్ళకి చెప్తాను. ఇది అమ్మోళ్ళ ఆఫీస్లో ఫోటో తీసిండేది. వాళ్ళు వచ్చేసి సిరికెల్సేర్లో డ్యూటీ చేస్తారు, కానీ డాడీ రిటైర్డ్ అయినాడు. మమ్మీ ఇంకా డ్యూటీ చేస్తూ ఉంది. అది ఫోటో తగిలిచ్చేది ఊసిపోయింది. అందువల్ల నేను మా వారు ఇక్కడ రాసుకుంటారు, అక్కడ పెట్టేసినాను. ఇంకా డస్ట్ అంతా ఉంటే శుభ్రం చేస్తున్నాను. మమ్మీ డాడీ ఇద్దరు ఎంప్లాయీస్. మేము చిన్నతనంలో నేను నా చెల్లి ఇద్దరము. నాకైతే నా జుట్టు ఎంత పొడుగు ఉన్నాయి. మా అమ్మ తెల్లవారుజామున లేసి తలస్నానం చేపించి ఎంత పని. ఆడపిల్లలు ఉంటేనా ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఎంప్లాయీస్ అయితేనా చాలా ఇబ్బంది. అంటే హౌస్ వైఫ్లకు ఉండదా అంటే వాళ్ళకి కానీ ఉంటుంది. ఇప్పుడు నేను కానీ చూస్తాను కదా, ఇప్పుడు నా పరిస్థితి, నేను హౌస్ వైఫే. ఫుల్ పని ఉంటుంది గృహిణికి. ఇంట్లో పని చేసే వాళ్ళకు ఉంటుంది, డ్యూటీలు పోయే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం కొంతసేపు అట్లా కూర్చుంటాం, అరగంట కూర్చొని పని చేస్తాం. కానీ వాళ్ళు టకటకా పాపము రెడీ చేసి పిల్లల క్యారీర్లు ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని దీపాలు పెట్టుకొని గుళ్ళకు పోయి వచ్చి అన్నీ చేయాలి కదా. ఇంటి పని, వంట పని, పూజ పని అన్నీ మహిళలు చేయాల్సిందే. కానీ భర్త అనేవాడు సహాయం చేస్తా అంటే ఆ పని సంతోషంగా సాగుతుంది. అదైతేనే మా ఇంట్లో మా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి చేస్తాండ్రులేండి. ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటాండ్రు కాబట్టి సంతోషంగా లక్షణంగా ఉన్నారు. లేదనుకో మాకు చాలా ఇబ్బంది అయిపోతాండే. ఇప్పుడంటే నాకు హెల్త్ బాగాలేక నా జుట్టు అంతా ఊసిపోయింది, కానీ నా జుట్టు చాలా పొడవైన జుట్టు. మళ్ళీ నా చెల్లెలకు మా అమ్మకు చాలా తక్కువే ఉండేది. మా ఇంట్లో పొడవైన జుట్టు అంటే నాకే ఉన్నింది. అలాంటి పొడవైన జుట్టు, నా జుట్టు చూసినప్పుడల్లా మా అమ్మ దువ్వినప్పుడల్లా బాధపడుతుంది. ఆరోగ్యం బాగుంటే చాలే జుట్టుతో ఏమనేసేసి జుట్టు గురించి అయితేనే నేను చాలా తక్కువ కేర్ తీసుకుంటాను.
ఫస్ట్ ఆరోగ్యం బాగుంటే తర్వాత జుట్టు చూద్దాము అనేసి నేను అనుకుంటా. ఇది వచ్చేసి మా చిన్న అబ్బాయి నా కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం అమ్మోళ్ళు చేసినప్పుడు ఫోటో అది. మా అబ్బాయిలు ఇద్దరు. మనం మరొక వీడియోలో కలుద్దాం.